కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తారకా హోటల్లో సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ట్యాంక్ బండ్పై సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కోడూరి పరశురామ్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఆగస్టు 18న ప్రతి గ్రామంలో సర్వాయి పాపన్న జయంతి నిర్వహించాలని పిలుపునిచ్చారు. విగ్రహం లేని చోట్ల చిత్రపటానికి నివాళులు అర్పించాలని సూచించారు. కరీంనగర్ మానేరు బ్రిడ్జ్ వద్దే ప్రభుత్వం సంఘం నేతలు కలిసి ఒకే వేదికపై వేడుకలు నిర్వహించాలని కోరారు. విగ్రహ నిర్మాణానికి గతంలో మంజూరైన ఫండింగ్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. పెండింగ్ ఎక్స్గ్రేషియా సమస్యలను కూడా పరిష్కరించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. నమస్కారం. చెప్పు పేర్లు ఎందుకు రాష్ట్ర అధ్యక్షుల 5 నిమిషాలు తొందరపడకుండా పెళ్లి పట్టుండ్రి మీరు రాసుకున్నాక వీళ్ళు చెప్తారు. వీళ్ళు మరి చెప్తాను వినేదండి కొంచెం ముందుగా రాలే. పరశురామ్ గౌడ్ సర్వే పాపన్న గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు. రేపు 18వ తారీఖు పాపన్న జయంతి పురస్కరించుకొని ఈరోజు మనం మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ నెల 18వ తారీఖున మానేరు బ్రిడ్జిపై ఉన్న పాపన్న విగ్రహం వద్ద జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. దానికి గాను మా కార్మికులు, గౌడ బాంధవులు, ప్రజాప్రతినిధులు, సబ్బండ వర్ణాలు వచ్చి ఆ జయంతి ఉత్సవాన్ని విజయవంతం చేయాలని మేము మీడియా ద్వారా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలానే మేము ఈ మీడియా ద్వారా ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. పాపన్న జయంతి అధికారికంగా గత 5 సంవత్సరాలు ప్రభుత్వం అధికారికంగా చేస్తున్నప్పటికీ కూడా కలెక్టర్ గారి ఛాంబర్లో ఒక 5 నిమిషాల పాటు అక్కడ చేసిన దాని తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ చేస్తామంటున్నారు. ఆ కార్యక్రమం మేము కాదనడానికి లేదు. కానీ కాకపోతే ఏమవుతున్నదంటే మా ప్రతినిధులు కూడా అక్కడ రావడం వల్ల ఇక్కడ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంటరప్షన్ అవుతున్నది. దాన్ని గతంలో కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈసారి కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మన అంబేద్కర్ జయంతి అదే ఎలా చేస్తున్నామో అలానే అందరూ వచ్చి కూడా ఇక్కడే మా అంబేద్కర్ జయంతి ఎలా చేస్తున్నామో అలానే పాపన్న జయంతిని కూడా ఈ వేదిక వద్దనే చేయాలి. తన వీరత్వాన్ని, తన గురించి మంచి చెడ్డలన్నీ కూడా ఇక్కడే మనం దాన్ని జయంతిని ఉత్సవాలు నిర్వహించాలని చెప్పేసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తను కూడా సానుకూలంగా స్పందించినారు. దీని మీద మంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలానే మేము ప్రభుత్వానికి ఇంకొక సూచన చేస్తున్నాం. ఈ జయంతి సందర్భంగా జయంతి ఉత్సవాలతో పాటు మా గీత కార్మికులు పడుతున్న పాటలు ఇంత అంతా లేవు. స్వయంగా ముఖ్యమంత్రి గారే గత 2 సంవత్సరాల క్రితము తన లంగర్ హౌస్లో సేఫ్టీ మోకలు పంపిణీ చేస్తున్న కార్యక్రమంలో మాకు అప్పుడు 400 కోట్ల రూపాయల పెండింగ్ ఉన్న ఎక్స్గ్రేషియా ఈ రోజు వరకు కూడా మాకు రాలేదు. ఇప్పుడు అది కాస్త 20 లక్షల కోట్లకు అయిపోయింది. 20 లక్షలకు వచ్చింది. ఆ పేమెంటును వెంటనే ప్రభుత్వం ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే చాలామంది గీతా కార్మికులు చెట్టు నుంచి పడి వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. వాళ్ళని ఆదుకోవడానికి కనీసం మనం ఇచ్చే ఏదైతే ఎక్స్గ్రేషియా ఉందో అది వస్తలేదు. ఇంతకుముందు అయితేనేమో మన కనీసం తక్షణ భృతి కింద 25,000 రూపాయలు వచ్చేటివి, అవి కూడా వస్తలేవు గత 3 సంవత్సరాల నుంచి. మరి గీతన్నలు అంటే మరి ఎందుకు ప్రభుత్వానికి ఇంత చిన్న చూపు అయిందో అనే విషయం అయితే అర్థమైతలేదు. దీని మీద మేము ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము అడుగుతున్నాం. మాకు రావాల్సిన నిధులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటిని చేయాలని అడుగుతున్నాము. ఒకవేళ కాని పక్షంలో మా సంఘం పక్షాన కూడా మేము అందరం వచ్చి ఖచ్చితంగా సంబంధిత అధికారుల దగ్గరికి ఒక రాస్తారోకోలాగా, ఒక బంధులాగా చేయడానికి అందరూ అంటే వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసే విధానం కోసం ప్రయత్నం చేస్తున్నారు. 1 రోజు 2 రోజులు కాలేదు, 3 సంవత్సరాలు గడిచింది. 1 రూపాయి కూడా రాలేదు. ఎక్కడ చూసినా కానీ చెట్లు మొన్న విషయానికి వస్తే వీరవంక దగ్గర మొత్తం చెట్లు కాలబెట్టినారు. దాని మీద కూడా అధికారులు స్పందించలేదు. మేము వెళ్ళి అడిగినప్పుడు సిఐ గారు వాళ్ళు సార్ జేసీబీ దొరకట్లేదు, ఇది జరగట్లేదు అని చిన్న విషయాలు సాకులు చెప్పి దాటేస్తున్నారు. దీనికి అంటే ప్రభుత్వం వెనకాల ఉండి మరి ఎవరిని కొమ్ము కాస్తుందన్న విషయం మాకు అర్థం కావట్లేదు. ఇంతకుముందు అయితే ఇది ఉండే ఒక చెట్టు అంటే గీత కార్మికుడికి తాటి చెట్టు కానీ ఈత చెట్టు కానీ జీవనోధారం. దానివల్లనే ఒక కుటుంబం మొత్తం ఒక తాటి చెట్టు ఈత చెట్టు మీద బతికే పరిస్థితి ఉంది. అది మన నేషనల్ ల్యాబ్లో కూడా ఒక కప్ప పాలు, కప్ప
నీరా తీసుకొని చేసినట్టు ఏది ఉంటే మన నీరాలో ఉన్న పోషకాలు ఎన్ని ఉన్నాయనే విషయాన్ని స్పష్టంగా ల్యాబ్ వాళ్ళే చెప్పినారు, నేషనల్ ల్యాబ్ వాళ్ళే చెప్పినారు. ఎందుకంటే కళ్ళలో చాలా పోషకాలు ఉన్నాయి, దీన్ని డెవలప్ చేయాలని. అప్పుడే ప్రతి గ్రామానికి వనం పెంచుకోమని చెప్పి ప్రభుత్వం ఒకరికి చెప్తూనే ఆ పెంచిన వనాన్ని మళ్ళీ కడియడం కోసం అధికారులకు ఆదేశాలు ఇస్తున్నది. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తీవ్రంగా ఖండిస్తున్నాము. అలానే మా మానేట్ బ్రిడ్జి పైన ఉన్న పాపన్న స్తూపాన్ని గత ప్రభుత్వంలో మేము రిపెండ్ చేసినప్పుడు మాకు ఒక 30 కోట్ల రూపాయలు అనౌన్స్ చేసి 30 లక్షల రూపాయలు ప్రొసీడింగ్ ఇచ్చినారు. అది ఈ రోజుకి కనీసం ఓపెనింగ్ కూడా నోచుకోలేదు. దాన్ని కూడా మేము ఖచ్చితంగా అక్కడ పెద్ద స్తూపం కట్టి ఒక పైలాన్ కట్టి చేయాలని చెప్పేసి మేము గతంలో రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈసారి మొత్తం ఖచ్చితంగా మా అందరూ కూడా దాన్ని నిరసన వ్యక్తం చేయడానికి మా గౌడ బిడ్డలందరూ కూడా వెయిట్ చేస్తున్నాము. మాకు ఆ స్తూపం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎందుకంటే ఆదర్శ భావాలు గల వ్యక్తి 365 సంవత్సరాల క్రితమే గోల్కొండ కోటను ఏలిన మహానీయుడు. ఆయన ఇయ్యాల మనము స్మరించుకునే పరిస్థితి వచ్చింది. ఆయన స్తూపం అనేది మేము అక్కడ పెద్దగా పెట్టాలని చెప్పేసి మేము గతంలో రిప్రజెంట్ చేసిన దాన్ని కూడా ఇప్పటివరకు కూడా మాకు రాలేదు. అది కూడా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలానే మాకు గతంలో కూడా మా సొసైటీకి కరీంనగర్ హెడ్ క్వార్టర్లో ఒక భూమి అలాట్మెంట్ ఇచ్చినారు. ఈ రోజు వరకు ఆ భూమి కూడా ఎక్కడుందో చూపించలేదు. అది చూపిస్తే మాకు ఒక కమిటీ భవన్ కూడా అవసరం ఉన్నది. అది కూడా చూపించాలని చెప్పేసి మేము పత్రికాముఖంగా మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము, డిమాండ్ చేస్తున్నాము. ఇది ఖచ్చితంగా మాకు జరగాలి. ఈ డిమాండ్స్ కనుక జరగకపోతే ఖచ్చితంగా మేము ఏ చర్యకైనా సిద్ధంగా ఉన్నాం. జై గౌడ. అందరికీ నమస్కారాలు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి ధన్యవాదాలు చేస్తున్నా. ఎందుకంటే సర్వాయి పాపన్న జయంతి ఆగస్టు 18 తారీఖున బ్రహ్మాండంగా గత 20 ఏళ్ళ నుంచి మేము చేస్తున్నాము. ప్రభుత్వం 5 సంవత్సరాల నుంచి కూడా 6 ఏళ్ళ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. మేము ఏమంటున్నామంటే ఈ యొక్క తెలంగాణ జిల్లాలో కానీ ఉమ్మడి జిల్లాలో కానీ ప్రతి గౌడ బిడ్డ ప్రతి భవన్యుడు కూడా ఎక్కడ విగ్రహాలు లేని కాడ ఫోటోలు పెట్టి బ్రహ్మాండంగా పాపన్న జయంతి జరపాలని చెప్పి మా గౌడ సోదరులకు తెలియజేస్తున్నా మీడియా ద్వారా. అదేవిధంగా మన టైం ఎక్కువ లేదు కాబట్టి ఈ సర్వాయి పాపన్న అనే వ్యక్తి ఒక గౌడుకే కాదు, ఒక బహుజన బిడ్డ. ఆనాడు సాకల సర్వన్న, మంగళ మాగన్న, కుమ్మరు గోమిందు, జక్కుల పెరుమన్లు, దూదకుల పిరుస, పద్మచారి వీరన్న, ముందరుక చిన్న ఎందరో మహనీయులు పాపన్నకు సహకరించిండ్రు. మీ ఏమంటారు అన్ని కులాల వాడు సర్వే పాపన్న. అందరూ 18 తారీఖు నాడు ప్రతి సంఘ నాయకుడు వచ్చి ఇక్కడ విజయవంతం చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా మన అధికారులు కూడా ఇంతకుముందు అధ్యక్షుడు చెప్పాడు, అధికారులు కూడా ఆఫీసులో ఫోటో పెట్టి దండేసుకొని ఇక్కడ జైలు చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే చాలా బాధాకరం. పోయినసారి కూడా ఇబ్బంది పెట్టినారు. మా వాళ్ళు ఇటు పోవాలా అటు పోవాలని ఇబ్బంది పడి ఏది కూడా కాకపోతుంది ఫుల్ అవుతుంది. కాబట్టి దయచేసి కంపల్సరిగా ఇక్కడ పెట్టాలని అధికారులు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కార్పొరేటర్లు కానీ, సర్పంచులు కానీ, ఎమ్మెల్యేలు గారు అందరూ కూడా టైం లేదు కాబట్టి ఎక్కడున్నా దయచేసి ఒక భోజనం బిడ్డకు దండేసిపోవాలని చెప్పి ప్రతి ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా తెలియజేస్తున్నాం. మంత్రి గారు వస్తున్నారని చెప్పినారు. అందరు రావాలని, పార్టీలకు సంబంధం లేదు. బహుజన వీరుడు సర్వాయి పాపన్న అందరు వాడు కాబట్టి రావాలని కోరుకుంటా. ఇంకోటి కూడా దాదాపుగా 35 విగ్రహాలు పెట్టాం నా సంఘం పక్షాన. ఈ ఉమ్మడి జిల్లాలో 35 విగ్రహాలు పెట్టినాం. ఎందుకు పెట్టినామంటే సర్వాయి పాపన్న స్ఫూర్తి ఈ యువత జరగాలి అని. ఏం చేసిండు ఆనాడు? చదువు లేదు, పేపర్ లేదు, శాస్త్రం లేదు. అయినా కూడా ఆనాడు గోల్కొండ కొట్టిన గొప్ప వీరుడు. ఆ వీరుని చరిత్ర ఈ యువత తెలవాలి. తెలిస్తే బాగుంటుంది అని ఏ రకంగా పోయిండు, ఎట్లా పోయిండు అనే మీద అర్థం కావడానికి పెడుతున్నాం. ఏదేమన్నా మా సర్వాయి పాపన్న గీతా కార్మిక సంఘం పక్షాన మిగతా సంఘాలు కూడా వచ్చి విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నా. ప్రతి పల్లె కూడా ఇదే, ప్రతి ఊరికి ఇదే సందేశం ఇస్తున్నాం. అందరికీ గౌడ బాంధవులకు, బీచ్ బిడ్డలకు అందరికీ కూడా